ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ యూనివర్సిటీలో ఇప్పటివరకు మీరు ఏడాదిలో సాధించిన విజయాలు ఏంటి? రేపు యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే ఏడాది పూర్తయింది. ఇప్పటికి మొత్తం 2008లో యూనివర్సిటీ స్థాపించిన దగ్గర నుంచి చూసుకుంటే ఈ సంవత్సరంతో కలిపితే 6 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ ఏడాదిలో కూడా గతంలో కన్నా యూనివర్సిటీ ఒకటి జిల్లాలో ఉన్నది. ఈ యూనివర్సిటీ ద్వారా విద్యా ప్రమాణాలు పాటిస్తూ మంచి విద్యను అందించి సత్ఫలితాలు సాధించే దిశగా యూనివర్సిటీని తీసుకెళ్ళటం జరిగింది. గతంలో కన్నా పోలిస్తే మరి ఇప్పటివరకు ముగిసిన ఈ ఏడాదిలో నేను వీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అడ్మిషన్స్ కూడా అన్ని విభాగాల్లో, అన్ని శాస్త్ర విభాగాల్లో కూడా గణనీయంగా పెరిగాయి. అది ఒక అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. తర్వాత మరి అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పరీక్షల విభాగంలో కానీ, అదేవిధంగా విద్యార్థినుల వసతి గృహాల నిర్మాణం విషయంలో అదనపు వసతులు సమకూర్చడం, ఆ విధంగా ఎక్కువ మంది మహిళల్ని మరి పీజీ స్థాయిలో ఇక్కడ ప్రవేశానికి ప్రేరేపించే దిశగా మేము చేసినటువంటి కృషి ఫలించిందని నేను చెప్పుకుంటున్నాను. తర్వాత మిగతా యూనివర్సిటీల కన్నా భిన్నంగా ఈ విశ్వవిద్యాలయాన్ని సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిని పరిశీలిస్తూ ఆ సమస్యలనే పరిశోధనాంశాలుగా, పాఠ్యాంశాలుగా విద్యార్థులను, అధ్యాపకులను మమేకం చేసి సమస్యల పరిష్కారానికి మరి చేసినటువంటి కృషి కూడా ఎన్నో సత్ఫలితాలను ఇచ్చింది. ఈ విషయంలో మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ ఏడాదిలో ఒక నూతన ఒరవడి ఈ విశ్వవిద్యాలయం ద్వారా మేము సృష్టించామని, ప్రజల్లోకి వెళ్ళింది. విశ్వవిద్యాలయం అనేటటువంటిది కేవలం విద్యార్థులు ఏదో గదులకు మాత్రమే పరిమితం అయిపోకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలు, ఉన్నటువంటి సమస్యల పట్ల ఒక విస్తృతమైనటువంటి భావాన్ని, ఒక అండర్స్టాండింగ్ని విద్యార్థుల్లో కల్పించడం, తద్వారా ఆ సమస్యలకి మా పరిశోధనాలయాల్లో, అంటే మా ల్యాబొరేటరీస్లో వాటికి పరిష్కారాలు కనుక్కోవటం, దానికి సంబంధించి ప్రత్యేకమైన మార్కులు కేటాయించడం, ఆ విధంగా విద్యార్థులు బాగా మోటివేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది మేము సాధించినటువంటి ఒక గొప్ప విశేషంగా నేను చెప్పుకుంటున్నాను. అంటే వాటర్ అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. మొట్టమొదటి మేమేం చేసామంటే మా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో, యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వాటర్లో నమోదు శాతం తక్కువగా ఉందని మేము సేకరించినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి అక్కడ ఇంతవరకు నమోదు కానటువంటి వాటర్లందరినీ కూడాను ల్యాప్టాప్లు ద్వారా మా విద్యార్థులు, మా అధ్యాపకులు వైఫై ఫెసిలిటీతో వెళ్ళటం, అక్కడ నమోదు కార్యక్రమాన్ని ఆన్ ది స్పాట్ నమోదు వాళ్ళని చేయటం, ఐడి నెంబర్స్ ఇవ్వటం, ఈ విధంగా మోటివేట్ చేయడంతో చాలామంది వాటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇది ఆ పర్టికులర్ విభాగానికి సంబంధించి, కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించి మేము ఇచ్చిన స్పెషల్ టాస్క్ అనమాట ఇది. ఆ విధంగా ఆ విషయంలో, అదేవిధంగా ఆధార్ కార్డులు ఎన్రోల్మెంట్లో కూడా అదే విభాగం బాగా కృషి చేసింది. మేము ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి అనేక డిగ్రీ కాలేజీలు కూడాను ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, ఇంచుమించు ఒక 25,000 మంది విద్యార్థులని ఫస్ట్ టైం వాటర్స్గా నమోదు చేయటం, ఇది ఒక స్ఫూర్తిదాయకంగా మేము చేసినటువంటి పని మిగతా అనుబంధ కళాశాలకు కూడా ఇది విస్తరించింది. ఆ విధమైనటువంటి ప్రేరణ కలిగించడంలో మేము సఫలీకృతులయ్యామని చెప్పచ్చు. అంటే మేము ఇప్పుడు యూనివర్సిటీలో కొత్త కోర్సులు అంటే మాకు బేసిక్ సైన్సెస్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి కెమిస్ట్రీ ఒక విభాగం కోసం అడిగాం,
అలాగే ఫిజిక్స్ డిపార్ట్మెంటు, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషను, అదేవిధంగా మరి ఆ, ప్రధానంగా ఈ బేసిక్ సైన్సెస్ అన్నమాట. దీనికి సంబంధించి ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఏమన్నారంటే, ప్రభుత్వం ఏమన్నారంటే, మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో స్టార్ట్ చేయొద్దు, మీకు ఎన్ని అడిషనల్ విభాగాలు అంటే కొత్త కోర్సులు కావాలో మాకు తెలియజేస్తే అధ్యాపకులు దానికి కావాల్సిన సిబ్బందిని అంతటిని ఏర్పాటు చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్సులు మీరు మొదలు పెడితే బాగుంటుందని ప్రభుత్వం మాకు తెలియజేస్తుంది. సో ఆ దిశలోనే మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. బహుశా రాబోయే సంవత్సరంలో మనం కొత్త విభాగాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మరి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. మళ్ళీ ఈ సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి. నిధుల సమస్య ఎప్పటి నుండో కూడా యూనివర్సిటీ బంగారం లాంటి సంబంధం పోయింది. మరి నిధుల సమస్య అంటే ఉన్నటువంటి నిధులతో నెట్టుకొస్తున్నాము చాలా వరకు. మరి ఉన్నటువంటి నిధుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువ నిధులు వస్తే బాగుంటుంది. యూజీసీకి అప్లై చేయడం, యూజీసీ ఇప్పుడు మేము ఒక 48 పోస్టులు త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. భర్తీ చేసిన వెంటనే మాకు 12B గుర్తింపు వస్తుంది యూజీసీ నుంచి. 12B గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో యూజీసీ నుంచి మాకు ఫండ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంటే 2014-15 విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా నేను ఈ 12B గుర్తింపు మీద దృష్టి పెట్టాను. నెక్స్ట్ మంత్లోనే బహుశా ఈ రిక్రూట్మెంట్ కూడా ప్రక్రియ కూడా కంప్లీట్ చేసి 12B గుర్తింపు మేము తెచ్చుకుంటాం.